రేయ్ భయం అంటే ఏంటో తెలియని బ్లడ్ గ్రూప్ రా నాది. నుంచున్న చోట కదలకుండా నరుకుతా. అమ్మా కాలేజ్కి వెళ్తున్నా. సరేరా జాగ్రత్త. అమ్మా మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తా. సరేరా జాగ్రత్త. సరేరా జాగ్రత్త. అమ్మా తల్లి కూడా నేను బ్రతకలేను, చచ్చిపోతాను. సరేరా జాగ్రత్త. ఇప్పుడు కూడా రెడీ. ఇప్పుడేంటి నేను ఎదవను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నాను రా? ఇప్పుడేంటి నేను ఎదవను అనుకుంటున్నావా? ఇప్పుడేంటి నేను ఎదవను అనుకుంటున్నావా? అవును. నీకెలా తెలుసు? రేయ్ నేను సృష్టించింది నేనురా. ఇప్పుడేంటి నేను సాటిస్ఫై అనుకుంటున్నావా? నీ పిల్ల. నిన్ను తాకాలంటే నన్ను దాటెళ్ళాలి. I love you. I love you too. వీణ్ణి తాకాలంటే ముందు నన్ను దాటెళ్ళాలి. నిన్ను తాకాలంటే నన్ను దాటెళ్ళాలి. నా కొడక నా చెల్లికే ప్రపోజ్ చేస్తావురా? రే 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 స్వప్నాలు అన్న నన్ను కొట్టడానికి వచ్చాడు రా. నిన్ను తాకాలంటే నన్ను దాటెళ్ళాలరా. ఏం బాబు చదువు అయిపోయిందంటగా, ఏమైనా జాబ్ చేస్తున్నావా? మరి చేస్తున్నాను అంకుల్. ఏ జాబ్ చేస్తున్నావు? అంటే అది చెప్పు బాబు. అది చెప్పుకునేంత పెద్ద జాబ్ ఏం కాదులేండి అంకుల్. చూడు బాబు, ఈ లోకంలో ఏ పని చిన్నది కాదు, దేని విలువ దానికి ఉండిద్ది. ముడ్డి మూసుకొని ఏ జాబ్ చేస్తున్నావో చెప్పు. డబ్బులు తీరా. వామ్మో ఇడు దొంగ, అనవసరంగా గెలిగాను. అరే మామ, నా దగ్గర గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉందిరా. ఏంట్రా అవి? నాకు క్యాన్సర్ రా, నేను త్వరలో చచ్చిపోబోతున్నాను రా. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మనసుల కరగని లోకమే లోకమా. నే ముందుకు రావడమే మీ సమస్య అయితే నేను ముందుకు వస్తాను రా. సూటు పూటేస్తాను రా. కాలు మీద కాలేసి కూర్చుంటాను రా, స్టైల్ గా సింహంలా. అది మీరు ఓర్చుకోలేకపోతే చావండి రా. ముందు నిద్రలేరా. ఏంటి ఇదంతా కళ? అయితే నేను రుచుకోలేదా? కింద బొచ్చయ్యావు. పాపం చాలా మంచోడు, త్వరగా పోయాడు. అవును, ఆయనకి 80 ఏళ్ళు. కానీ మంచోడు, అసలు ఏ చెడు అలవాట్లు లేవు. అవును, తాగి తాగి లివర్ డ్యామేజ్ అయిపోయాడు. మంచోడు, ఎవ్వరికి ఏ హాని చేయలేదు. అవును, 2 రేపులు 3 మటలు తప్ప ఎవ్వరికి ఏ హాని చేయలేదు. కానీ మంచోడు. నా బొంగు మంచోడు, చేయాల్సిందంతా చేశాడు ముసలి నా కొడుకు. మేము తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా తలుచుకో. మరి ఇలా తలుచుకుంటే ఎవరు మాత్రం బయటకు వెళ్తారయ్యా? జీవితాంతం ఇక్కడే ఉంటారు. అబ్బా, అసలు నీ వయసు ఎంతరా? 20 ఏళ్ళు. నీ వయసులో ఉన్నప్పుడు నాకు 25 ఏళ్ళు.
స్కూల్కి వెళ్ళడానికి 10 కిలోమీటర్ నడిచేవాడిని, 5 కిలోమీటర్ సైకిల్ తొక్కేవాడిని, కొండలెక్కి దిగేవాడిని, సముద్రాలు ఇదేవాడిని, ఎడర్లు వెళ్ళేవాడిని. అది స్కూల్కి వెళ్ళట్లేదు, ఓల్డ్ టూర్కి వెళ్ళినట్టుంది. నోర్మోయ్, ఆ రోజుల్లో మాకు కరెంట్ ఉండేదే కాదు, స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని చదువుకునేవాడిని. కరెంట్ ఉంటేనే మరి స్ట్రీట్ లైట్లు వెలిగేది. నోర్మోయ్, 9th క్లాస్ నుండి 10th క్లాస్ సిలబస్ చదివేవాడిని తెలుసా? అందుకంటే 9th క్లాస్లో ఫెయిల్ అయితే తనులు తిన్న తాత చెప్పాడులే. సుశీల, ఒక కప్పు కాఫీ పెట్టు, తలనొప్పిగా ఉంది. బాబు ఆ క్యారెట్ హల్వా నేనే చేశాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. అలాగే ఆంటీ. ఎలా ఉంది? బాగానే ఉంది కానీ దాంట్లో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అన్నీ వేసాను బాబు. ఎలా ఉంది? బాగానే ఉంది కానీ క్యారెట్ ని బాగా కడిగి సన్నగా తరిగాను బాబు. ఎలా ఉంది? బాగానే ఉంది కానీ ప్యాకెట్ పాలు బాలేదు బాబు, ఫ్రెష్ గా గ్యాస్ దగ్గర బతికాను. ఎలా ఉంది? బొంగులా ఉంది. ఏంటి బాబు ఎలా అన్నావు? లేకపోతే ఇంత నుంచి పంచదార ఎక్కువ చెప్తాను అనుకుంటే జీడిపప్పు వేసా, బాదం పప్పు వేసా, క్యారెట్ రెడ్గా పాలు బిత్కాన్ని సావగొడుతున్నావు. నరుకుతా. క్రికెట్ ఆడేటప్పుడు బాల్ పోతే బాల్ ఇక్కడే పడిందిగా, ఏమైందబ్బా? బట్ట అంత ఈజీగా దొరుకుతానా? కాసేపు నీతో దాగుడు మూతలు ఆడుకోను. బాబు దగ్గరికి వచ్చేసాడు, వెళ్ళి పొద్దుల్లో దాక్కుంటా. డింగ్ 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 డింగ్. బుచ్చి బాబు, సరోజా, ఎన్ని రోజులుంది బుచ్చి బాబు నిన్ను చూసి అసలు ఏమైపోయావు? ఏం చెప్పమంటావు సరోజా? ఈ పిల్లలు నా కొడుకులు నా తోడుకొని పోగొట్టారు, తర్వాత నా కోసం ఎవ్వరు బతకలా. ఎలా అనమాకు బుచ్చి బాబు, నీ కోసం వెతకని చోటు లేదు, జరిగిన ఫస్ట్ నైట్ లేదు. అవునా? అయితే పద ఓయే రూమ్కి వెళ్దాం. త్వరగా పద, ఈ పిల్ల బచ్చగడ మనల్ని వెతక్క ముందే లేచిపోదాం. అరే మామ, బాల్ దొరకలేదు కానీ కొత్తది కొనుక్కుందాం పద. సరోజా, ఇంకేంటి బాబు సంగతులు? ఏముంటాయి అంకుల్? ఇప్పుడే ఇలా తిన్నాను, నువ్వు వచ్చావు. ఇంకేంటి సంగతులు? మా దగ్గర ఏముంటాయి అంకుల్, మీరే చెప్పాలి. బయట ఎండకుంది కదా బాబు, అందుకనే ఇంట్లోనే ఉన్నాను. ఓ, ఇంకేంటి సంగతులు? ఏం లేవు అంకుల్. మా ఆవిడ మాట వినట్లేదు బాబు, అందుకని చంపేశా. ఇంకేంటి సంగతులు? ఏం లేవు అంకుల్. సంగతులు లేకుండా ఎలా బతుకుతున్నావురా ఏ కసా? నేను ఎక్కడున్నాను? నువ్వు చచ్చి పైకి మింగించుకున్నావు నాయన. ఏడ్చించాలే కానీ ఇంకేం సంగతులు? హలో. అరే మామ, ఏం చేస్తున్నావురా? నేను సూసైడ్ చేసుకుంటున్నాను మావా. సర్లే, ఏ కాల్ చేయి, బాయ్. చిచ్చి, ఈ ఫోన్ వల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా దీన్ని ముట్టుకోకుండా బుద్ధిగా చదువుకుంటా. మీ ఫోన్ మోగడానికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ, క్రష్ రిప్లై ఇచ్చింది. ఆప్షన్ బి, మీ శాలరీ పడింది. ఆప్షన్ సి, మీరు పోస్ట్ చేసిన రీల్కి ఒకే ఒక్క లైక్ వచ్చింది. ఆప్షన్ డి, ఊరికే మీ ఫోన్ మిమ్మల్ని ఏడిపిస్తోంది. క్రష్ వచ్చినా రిప్లై ఇవ్వదు, జాబ్ లేదు కాబట్టి శాలరీ పడదు, నా పోస్టులు నేనే లైక్లు కొట్టుకోను. ఆప్షన్ డి, కావాలని ఏడిపిస్తుంది సార్. రైట్ ఆన్సర్. ఏరా, బ్లడ్ టెస్ట్ చేయించావుగా, ఏ గ్రూప్ అని వచ్చింది? బి పాజిటివ్ వచ్చింది నాన్న. ఏ బిషా, అబ్బా ఎందుకుంటావు? పక్కింటి వాళ్ళ అబ్బాయిని చూసి నేర్చుకో, వాడికి ఏ పాజిటివ్ అంటావు. బ్లడ్ గ్రూప్స్ లో కూడా కంపారిజనా? నాన్న కొంచెం సరుకులు లిస్ట్ రాయవా? నేను రాయలేమా, నా రైటింగ్ అర్థంగా కొట్టుడు తిట్టుకుంటాడు. చదువుకున్నాడు కన్నా సాకులోడు మిన్న. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అది? పెద్దోళ్ళు అంతే లేరా, సామెతలు చెప్తా ఉంటారు. ఆ సర్లే కానీ ఈ ఫోన్ అమ్మేసి కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నా. కొత్తకి వింత, పాతకి రోత. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పావు? పెద్దోళ్ళు అంతే లేరా, సామెతలు చెప్తా ఉంటారు. చూసారా అత్తయ్య గారు, నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడు. కాకి పిల్ల కాకికే ముద్దు. అంటే ఇప్పుడు నేను కాకినా? పెద్దోళ్ళు అంతే లేరా, సామెతలు చెప్తా ఉంటారు. సర్లే మామ, రేపు సిట్టింగ్ పక్కా. అమ్మా, పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు. ఇప్పుడు కూడా
పెద్దోళ్ళంతే. పెద్దోళ్ళంతే సామెతలు చెప్తా ఉండరు. సడన్ గా బంధువులు ఇంటికి వస్తే రే చుట్టాలు వచ్చి తెచ్చారు కానీ వాళ్ళందరికీ టీ ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారో సీక్రెట్ గా లెక్క పెట్టుకుంటారా. వాళ్ళకి అస్సలు డౌట్ రాకూడదు. అర్థమైందా? అలాగే అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. అయ్యే బాబు అంకుల్ కి దొరికిపోయినట్టున్నా. చెప్పు బాబు. మీరెంతమంది వచ్చి చచ్చారో మా అమ్మ సీక్రెట్ గా లెక్క పెట్టమండి అంకుల్. నాన్న నీ బండికి యాక్సిడెంట్ అయింది నాన్న. నీకేం కాలేదుగా? నాకేం కాలేదులే కానీ బండి మాత్రం తుక్కు తుక్కు అయిపోయింది నాన్న. బండిదే ఉందిలేరా, 5,000 పడితే బాగు చేయించుకోవచ్చు. హ్మ్. మనకి ఎలాగో డబ్బులు చెట్ల కాస్తున్నాయిగా. ఇంతకు నీకేం కాలేదుగా? మ్హూ. బండిదే ఉందే, రోజు దాని మీద ఆఫీస్కి వెళ్ళేవాడిని. రేపటి నుంచి బస్సులో ఎలా ఆడతా వెళ్తా. నీకేం కాలేదుగా? బండిదే ఉంది. నా కష్టార్జితంతో కొనుక్కున్నా. నీకే కాలేదుగా? నీ చావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. ఫ్రెండ్స్ ఇట్టుకుందని చెప్తే వచ్చా. ఏదేదేనే నా చేతుల్లో చచ్చావు. నీకు దండం పెడితే నన్ను ఇచ్చేవాక ఐమ్ స్టిల్ వర్జిన్. సో వాట్ కమాన్. అయితే నన్ను చంపేస్తానంటావు. అదేంటి షర్ట్ తీసేసావు? అంటే ఎలాగో చచ్చిపోతున్నాను కదా వర్జిన్ కి చేయడం ఎందుకని. అంటే ఎస్ నీతోనే. ఓరిని దుప్పటగా నిందయ్యాన్రా. సో వాట్ కమాన్. వామ్మో ఒరే పశుపతి చంద్రముఖి ఎక్కడ తెచ్చారా? వీడెవడో దయ్యానికి దెబ్బేస్తున్నాడు.